వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సూటిగా సమాధానమిచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న అధికారులు. వార్తలోని వివరాలు. పొంగనూరు నియోజకవర్గం రంపిచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దద్దావారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒడ్డుపల్లి, పెద్దగొట్టిగల్ల పంచాయతీల్లోని కొండారెడ్డిగారిపల్లి, బండకిందపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు ప్రతి కుటుంబం వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందింది. రానున్న రోజుల్లో హంద్రీనీవా పైప్ లైన్ పనులు పూర్తి చేస్తాం. త్వరలో ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామన్నారు. రానున్న 5 ఏళ్లలో మరింత అభివృద్ది చేసి చూపిస్తామన్నారు మంత్రి. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అభ్యర్థించారు. మన గ్రామాలలో కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయినా 90% చేసాం. ఇంకా 10% ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాల. మనం కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతూ ఉన్నాం. వాటి ద్వారా హంద్రీనీవా నీళ్లు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి 24 గంటలు కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వచ్చే విధంగా చేయాలి. అదొకటి చేస్తే ఆ తర్వాత ఇంకా సాగునీరుకు రైతుల కోసం అవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాం. మనం ఏదడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎక్కువ పూర్తి స్థాయిలో ఆయన మనకు ప్రయారిటీ ఇచ్చి చేస్తూ ఉన్నాడు. మనకు ఏది కావాలన్నా కూడా నిమిషాల మీదే మంజూరు చేస్తూ ఉన్నాడు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి అన్ని రకాల కూడా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మన కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మొన్న మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన అమలు చేస్తాడనే నమ్మకం మీ అందరికీ ఉంది, మా అందరికీ కూడా ఉంది. ఎందుకంటే 2019లో ఆయన ఏం చెప్పాడో ఎన్నికల ముందు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రతి కుటుంబానికి అందజేశారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో చేస్తాడు. మరి మన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా, మన గ్రామాల అభివృద్ధి జరగాలన్నా, అన్ని రకాల మన ఇక్కడ అభివృద్ధి పదంలో నడవాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలా. వారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన ప్రాంతానికి ఎక్కువ శ్రద్ధ తీసుకొని అన్ని రకాల కూడా అభివృద్ధిని పరుగులు తీపిస్తాడు. మరి ఆ విధంగా ఆలోచన చేసి ఏదైనా చిన్న చిన్న పొరపాటులున్నా కూడా పక్కన పెట్టి అందరం కూడా ఏకదాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి మద్దతు ఇవ్వండి. రేపు జరిగే ఎన్నికల్లో మిథున్ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు, నేను శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు, మన ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి 2 ఓట్లు కూడా పార్లమెంటుకు శాసనసభకు రెండింటికి కూడా వేసి అత్యధిక మెజారిటీ మన పెద్దగొట్టిగిల్లు పంచాయతీలో ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరున నేను అర్థిస్తూ ఉన్నాను. చేసాం, సంక్షేమం చేసాం. ప్రతి పేద కుటుంబానికి కులము, మతము, పార్టీలు చూడకుండా ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడకుండా పేదరికాన్నే కులబద్దగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు పేదలందరికీ కూడా అందజేశాం. ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారు. మరి అభివృద్ధి చూస్తే మనం ఎప్పుడు చేసుకున్నంతగా ఈ 5 సంవత్సరాల్లో అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే 1 సంవత్సరం 1.5 సంవత్సరంలో ప్రతి గ్రామానికి కూడా మన హంద్రీనీవా కాలువల నుంచి మన రిజర్వాయర్లు 3 కడుతూ ఉన్నాము. వాటిని కూడా పూర్తి చేసి వాటి నుంచి పైప్ లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నీ కూడా నింపి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తూ ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి అన్ని రకాల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేశాం. మీరు ఏ విధంగా ఆలోచించారో అంతకంటే ఎక్కువగా మనం చేసుకున్నాం. అందుచేత దయచేసి అందరూ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మరి అప్పుడు కూడా మనకేం కావాలన్నా కూడా ఆయన మనం అడగకపోయినా కూడా వారే అడిగి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన గ్రామంలో ఈ పల్లెలో మనకు ఎక్కువ ఓట్లు వస్తాయి, మెజారిటీ వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి మనకు ఈ ఒడ్డుపల్లి చాలా ఇంపార్టెంటు. మీరు ఏం కావాలన్నా అన్ని రకాల కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు ఏదైనా కొదవ ఉంటే అన్నీ కూడా చేస్తాను. మీరందరూ కూడా
తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి పార్లమెంటుకు మిథున్ను, శాసనసభకు నన్ను ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి పదే కోరుకుంటూ నాకు ఈ అవకాశం. ప్రజల్లో అపోహలు సృష్టించాలని చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరని, జరగనున్న ఎన్నికల్లో ప్రజల దీవెనలతో ఈసారి కూడా 40,000కు పైగా మెజార్టీతో గెలుస్తామని వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం పొంగనూరు పట్టణానికి వచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణంలతో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు ఏనాడు పొంగనూరు అభివృద్ధిని పట్టించుకోలేదని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో ప్రేమతో మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అలాగే శివశక్తి డైరీ వల్ల పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాట్లాడటం పద్ధతి కాదన్నారు. హెరిటేజ్ డైరీ వారు ఇస్తున్న దానికంటే ఎక్కువ శాతం డబ్బును రైతుకు చెల్లిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో వచ్చి మాయ మాటలు చెబుతున్నారని, పొంగనూరు నియోజకవర్గం తల్లితో సమానమని, ఖచ్చితంగా నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ చెప్పారు. ప్రజల ఆశీస్సులు మాపై ఉండాలని కోరారు. అనవసరంగా మాపై అసత్య ఆరోపణలు చేయడానికి ఇకనైనా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు స్వస్తి పలకాలన్నారు. ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, ఎన్ శ్రీనాథ్ రెడ్డి, నేతలు రాజేష్, చంగారెడ్డి, సికే శ్రీనివాసులు, అమ్ము, రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా మన పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరు ప్రజల ఆశీస్సులతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేయగలిగినాము. ఇది వరకు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకొని మన పొంగనూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎంతో ప్రేమతో మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఈరోజు రోడ్లు దాదాపు 100 రోడ్లు వేయడం జరిగింది ఒక పొంగనూరు నియోజకవర్గంలోనే. ఈరోజు బస్ డిపో కానీ లేకపోతే మీకు పట్టణంలో రోడ్లు కానీ, ఇంకా ట్యాంక్స్ కట్టడం అయితేనేమి, ఇంకా కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కానీ, ఆక్సిజన్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించిన పొంగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు అందరినీ వైడన్ చేసి ఈరోజు మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్లు పుష్కలంగా ఉండే విధంగా తీసుకురావడమే కాకుండా 3 రిజర్వాయర్ల భాగంగా పొంగనూరు నియోజకవర్గంలో 2 రిజర్వాయర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకం కూడా టెండర్లు అయిపోయి పనులు కూడా ఇప్పుడు సర్వే స్టేజ్లో ఉంది. వచ్చే 2 సంవత్సరాల్లో వాటర్ గ్రిడ్ పథకం కూడా పూర్తయిపోతుంది. ప్రతి గ్రామానికి కూడా బోర్లపైన ఆధారపడకుండా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సపోర్ట్తో ఈరోజు రాజకీయంగా ఉన్నామంటే పొంగనూరు నియోజకవర్గ ప్రజల చలవే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో రాబో 5 సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి రకరకాల ఆరోపణలు చేశారు. మామూలుగా అయితే వాటికి జవాబు చెప్పాల్సిన పని లేదు, కానీ మన పొంగనూరులో మాట్లాడారు కాబట్టి వాటన్నిటి కూడా నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. మొట్టమొదటిగా డైరీ, అదేవిధంగా పల్ప్ గురించి మాట్లాడారు. డైరీలో ఏదో 100 కోట్లు, డైరీ టర్న్ ఓవరు 25 కోట్లు, సంవత్సరానికి 25 లేకపోతే మహా అంటే 30 కోట్ల లోపలే టర్న్ ఓవర్ ఉంటుంది. ఇదే పొంగనూరు నియోజకవర్గ 6 మండలాల్లో కేవలం డైరీ ఉండేది 2.5 మండలంలోనే ఆపరేట్ అవుతుంది. చిన్న యూనిట్, అసలు ఇది చాలా చిన్న యూనిట్. అదే ప్రాంతంలో హెరిటేజ్ కూడా పాల్గొలుస్తూ ఉన్నారు, మిగతా ఇతరత్ర డైరీలు కూడా ఉన్నాయి. సో నేను ఒకటే చంద్రబాబు నాయుడిని లేకపోతే వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరికైనా నేను చెప్తున్నాను, హెరిటేజ్ కన్నా ప్రతి ఊర్లో కూడా శివశక్తి డైరీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, తీసుకోమని చెప్పి కూడా నేను చెప్తాను. లేదు మీకు సాక్ష్యాలు లేవంటే నేనే ఇస్తాను. ఈరోజు హెరిటేజే ప్రజలకు కరెక్ట్గా రేట్లు ఇవ్వకుండా తక్కువ ధరలు ఇచ్చి సున్నాలు కొట్టడం, క్వాలిటీ బాగాలేదని చెప్పడం, ఇలాంటి రకరకాల మోసపూరిత కార్యక్రమాలు హెరిటేజ్ చేస్తూ ఉంది. ఈరోజు మేము పెట్టుకున్న ఒక యూనిట్లో
హెరిటేజ్ కన్నా ఒకటైతే పెట్టుకున్నాం, ఖచ్చితంగా హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఉండాలని డిసైడ్ చేసినాం. ఖచ్చితంగా హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఉంటుంది. ప్రజలు, నేను ఇది కూడా చెప్తాను, ప్రజలు ఎక్కడన్నా శివశక్తి డైరీ వల్ల మీకు ఇబ్బంది అయిన అనిపిస్తే ఓటే వేయద్దు. మీకు ఎక్కడన్నా ఈరోజు ఈ శివశక్తి డైరీ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఓటే వేయద్దని నేనే ప్రజలను కోరుతాను. ఎందుకంటే అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా పల్ప్ యూనిట్, మామిడికాయలు అనేటివి ఇక్కడ ఉండే మామిడికాయలు సరిపోవు. మనం బయట కృష్ణగిరినో లేకపోతే ఇతరత్ర ఫ్రూట్స్ తీసుకొస్తారు, కేవలం మామిడికాయలపై నడవదు. రకరకాల ఫ్రూట్స్తో ఫ్రోజన్ యూనిట్ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అనంతపూర్ నుంచి, కృష్ణగిరి నుంచి వస్తాయి. రైతులు ఇక్కడ మామిడికాయలు తీసుకున్నారు, ఇవన్నీ ఏదో క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా చెప్తా ఉన్నాను, ఏ రైతు కన్నా మీకు అసౌకర్యంగా ఉంటే ఓపెన్గా వచ్చి చెప్పండి, ఇదో పలానా పల్ప్ యూనిట్ వల్ల ఇదైందని. మీరు కూడా సపోర్ట్ చేసి, ఇంకొక మాట ఏమన్నారంటే దౌర్జన్యాలతో ఎలక్షన్లు చేస్తూ ఉన్నారు అని చెప్పి. ప్రతి బూత్లో కూడా నేను అడుగుతా ఉన్నాను, మీ ప్రశాంతంగా పోలింగ్ జరగనివ్వండి. గత 2 ఎలక్షన్లు కూడా జరిగినాయి. ప్రశాంతంగా పోలింగ్ జరగాలని మేమే కోరుకుంటాం. నేనే లెటర్ పెట్టడం జరిగింది, ప్రశాంతంగా పోలింగ్ జరపమని చెప్పి. బయట ఎక్కడో ఏదో జరిగిపోయింది ఏదో అంటున్నారు. ప్రజలు అభిమానంగా వేయకపోతే ఎప్పుడన్నా ఒక ఎలక్షన్ గెలవచ్చు, కానీ వరుసగా దాదాపు 40,000 మెజార్టీతో వరుసగా గడిచిన 3 ఎలక్షన్లు ఏ విధంగా గెలవగలుగుతామని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొకటి, ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నాడు. అతను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు పొంగునూరు గురించి పట్టుకొచ్చిన పాపనే పోలేదు. ఈరోజు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు మోసపోయేదానికి సిద్ధంగా లేరు. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ పొంగునూరు ప్రజల దీవెనలతో, వాళ్ళ మంచి మనసుతో టీడీపీ కన్నా 40,000 పైన ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. మీరు ఈ రిజల్ట్స్ వచ్చినా కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే ప్రజల అభిమానం ఆ విధంగా ఉంది. మనస్ఫూర్తిగా ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నాము. కానీ ప్రజలు నేను కోరుకునేది ఒకటే, వీళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. ఈరోజు పొంగునూరు బైపాస్ వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చారా? ఉండే బైపాస్ ఆపేదానికి లెటర్లు పెట్టారు తెలుగుదేశం నాయకులు. మళ్ళీ కష్టపడి ఢిల్లీలో తీసుకొస్తే గట్టిగా పోరాటం చేసి తీసుకురావడం జరిగింది. అది కూడా మన ప్రభుత్వంలో పూర్తయింది. ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజలు నేను కోరుతా ఉన్నాను. మీరు పొంగునూరులో ముందు పొంగునూరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పనులు ఆపేసి ఏ విధంగా ఉన్నింది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన పొంగునూరు ఏ విధంగా ఉంది ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను అందరిని కోరుతా ఉన్నాను. ఇది వరకే చెప్పినాను, పొంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానం. పొంగునూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. ఏదో ఈరోజు పోటీ చేసేది కాదు. ఇక్కడే పొంగునూరులో శాశ్వతంగా నా ఊరు పొంగునూరు నియోజకవర్గము ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి పూర్తి ఎఫర్ట్ పెట్టి, ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఒక పూర్తి రూపురేఖలు మార్చేదానికి 100% కృషి చేస్తాము. ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పార్టీ కోసం గట్టిగా కష్టపడతానని చెప్పి లిక్కర్ అని, శాండ్ అని, ఇంకోటని, ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయను. లిక్కరు, వడ్డీ వ్యాపారం ఇలాంటివి ఏది చేయము. మా మనసాక్షికి రూల్స్కే విరుద్ధం. అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. అట్లాంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం ఉండదు. ఇంకా ఒక ఆయన గురించి మాట్లాడాల, కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు. అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పుల పార్టీకి పోయినాడు. చెప్పుల పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ చేరినాడు. మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునేదానికి బీజేపీకి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణం గిమానం అని. సరే, నేను కిరణ్ కుమార్ రెడ్డికి నేను సూటిగా నేను చెప్తాను, నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చేయి. ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసినావని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు, నీతిగా నువ్వు చెప్పినంత నీతిమంతుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. ఏ గుడిలో చెప్తావు నువ్వు ప్రమాణం చేయి. నువ్వు చెప్పినటువన్నీ నేను ప్రమాణం చేస్తాను. అంతేగాని నువ్వు ఏదంటే నోటికి వచ్చింది మాట్లాడతాను. 3.5 సంవత్సరం నీకు అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉండాల్సిన పదవుల్లో నువ్వు ఉన్నావు. ఏం చేసినావు నువ్వు పొంగునూరుకి? మిగతా 7 నియోజకవర్గాల్లో నువ్వేం చేసినావు? ఈరోజు నేను చెప్తా ఉన్నాను, 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుంది. ఎంపీకి 7 నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ కూడా మేము గెలుస్తాము. ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి ప్రజలు ఓట్లతో కొట్టి తరిమేస్తారని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ ఫెలో ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా
ఎలక్షన్ రిజల్ట్స్తో మళ్ళీ కూడా హైదరాబాద్కి తరిమేస్తాము, టికెట్ బుక్ చేసుకోమని చెప్పి కూడా ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. నువ్వు 13వ తేదీ బుక్ చేసుకుంటావో లేకపోతే 4వ తేదీ బుక్ చేసుకుంటావో, ఖచ్చితంగా 4వ తేదీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అన్నీ కూడా తెలుస్తానని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తాను. నెల్లూరులో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 4% రిజర్వేషన్ మేము తీయనివ్వము, 4% రిజర్వేషన్ను మేము కొనసాగిస్తాము ఎన్డీఏ ప్రభుత్వము అని చెప్పి మీరు ఈ సభలో మీరు చెప్పగలుగుతారా? నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, కిరణ్ కుమార్ రెడ్డిని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకన్నా తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను. మీరు మోడీ సభలో 4% రిజర్వేషన్ కొనసాగుతుంది, మీరు తెలంగాణలో దేశమంతా రద్దు చేసినా కూడా, మీరు అమిత్ షా చెప్పినా కూడా ఇక్కడ ఆంధ్రాలో మేము కొనసాగిస్తాము అని చెప్పి మీకు చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఈరోజు మైనార్టీలు మీరు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారో ఈరోజు సభలో మీకు తెలుస్తుంది. మీరు నిజంగా కమిటెడ్గా ఉంటే మీరు 4% రిజర్వేషన్ గురించి మీరు ఈరోజు మోడీ సభలో మాట్లాడాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేగాని మీరు అక్కడ సభలో మోడీ గారి ముందర మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముస్లిమ్స్కు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఏ చట్టమైనా ముస్లిం వ్యతిరేకంగా ఉంటే మేము పార్లమెంట్లో దాన్ని అపోజ్ చేస్తాము. ఇంకా దాంట్లో రెండో మాట లేదు, రెండో ఆలోచన లేదు. ఒక్కసారి జగనన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను ఖచ్చితంగా ముస్లింస్ నిలబడతాను నెల్లూరులో చెప్పారు. ఆ మాటకు మా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈరోజు నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్ అందిస్తున్నామని, ఈ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని డిఐఓ డాక్టర్ రవిరాజు తెలిపారు. పుంగనూరు పట్టణంలోని తూర్పు మంగసాల అర్బన్ ఆరోగ్య కేంద్రంలో బుధవారం ముస్లింలకు వ్యాక్సిన్ వేశారు. అంజమాన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, సెక్రటరీ ఇబ్రహీంలు దగ్గరుండి హజ్ యాత్రకు వెళ్లే వారికి వ్యాక్సినేషన్ వేయించారు. డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ, వ్యాక్సిన్ వేసుకున్నట్లు ధృవపత్రం లేనిదే యాత్రకు అనుమతించరని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్ ఊపిరితిత్తులు, మెదడు, పోలియో వ్యాధి రాకుండా కాపాడుతుందని, ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఐఓ రెడ్డెప్ప, క్యాంపు డాక్టర్లు రంజిత, జయేష్ బాబు, గిరీశం రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ప్రజలు మరోసారి గెలిపించాలని పార్టీ శ్రేణులు కోరారు. ఎన్నికల ప్రచారం ముగింపు సమయం మరింత దగ్గర పడుతూ ఉండటంతో మంగళవారం పుంగనూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ప్రచార జోరును పెంచారు. ప్రతి గడప గడపకు వెళ్లి సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరిని మాట్లాడి, అభివృద్ధి సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే జగన్ను మరోసారి సీఎంగా చేసుకోవాలన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్. ఈరోజు రాబోయే ఎన్నికల్లో మన పెద్దలు రామచంద్ర రెడ్డి గారిని, అలాగే పార్లమెంటు సభ్యుడిగా మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే ఎంపీలుగా భారీ మెజార్టీతో గెలిపించాలని 14 ఈస్ట్పేటలో దళిత వాళ్ళు ప్రతి ఒక్కరూ మా కౌన్సిలర్ రమణ గారు, కాళీ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిలో కూడా మంచి స్పందన ఉంది. ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు అందుతున్నాయి. పెన్షన్ కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్లు అన్నీ వచ్చాయని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావున పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించి అభివృద్ధిని చూసి పెద్దలు రామచంద్ర గారిని ఎమ్మెల్యేగా, మిథునన్న గారిని ఎంపీగా అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మా అందరి తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. మేము మా ఈస్ట్పేటలో ఉండే నాయకులు, ప్రజలు, ప్రతి ఒక్క మహిళలు అందరూ మా పెద్దయ్యని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని సంక్షేమ పథకాలన్నీ మాకు అందుతా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము వేసి మా వార్డులో మెజార్టీ తెప్పించి మేము మళ్ళా మా ప్రభుత్వం రావాలనేసి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. పేరున కాదు, ప్రతి ఒక్కరూ మేము ముందుండి మేము ఓట్లు వేపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఆయన కోసం చాలా బాధపడుతూ ఉన్నాము. అందరూ కూడా ఒక్కరు పేరు లేకుండా ప్రతి ఒక్క నాయకులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ అందరూ ముందుకు వచ్చి మా పెద్ద ఆయన కోసం చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయనకి మెజార్టీ తెప్పించాలా, ఆయన చేసిన అభివృద్ధికి మాకు ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. కాబట్టి పక్క రాష్ట్రాలు, పక్క జిల్లా వాళ్ళు పుంగనూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు, ఈ జిల్లాలో ఉన్న నాయకులకి ప్రతిపక్షాలు కనపడటం లేదా? ఈ పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి పెద్ద ఆయన విమర్శిస్తున్నారు.
మేము ఒకటే చెప్తున్నాం, పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, ప్రజలు ఈరోజు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రామచంద్రుడికి గతంలో కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తే పుంగనూరు మరింత అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి ముద్రించి అఖండ మెజార్టీ గెలిపిస్తే మన తలరాతలు మార్చేది ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ ఉంది. దీన్ని మీరు గమనించి రాబోయే కాలంలో మన రాబోయే సోమవారం రోజు 13వ తారీఖు అత్యధిక మెజార్టీతో మీరందరూ ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ రామచంద్ర నాయకత్వం, నాయకత్వం. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న వారు తమ ఓటు హక్కును జిల్లా కేంద్రం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో వరుసగా 4వ రోజు వినియోగించుకున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 4వ రోజు బుధవారం కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నా పేరు జాన్ విక్టర్, డిప్యూటీ కేఎన్ కమిషనర్ చిత్తూరుగా పనిచేస్తున్నాను. నేను స్వతహాగా నెల్లూరు జిల్లా వాసి. నా ఓటు హక్కు కూడా నెల్లూరులో ఉంది. నన్ను ఇక్కడ సెక్టర్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ సెక్టర్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగిన తర్వాత నా ఓటు ఎలా వేయాలన్న శంక నాకు ఉండింది. దానికి మా కలెక్టర్ గారు ఎంతో మాకు సహాయం చేస్తూ నెల్లూరులో ఓట్లు కూడా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసుకునే దానికి మాకు అవకాశం కల్పించారు. ఈ అవకాశం కల్పించినందువల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకున్న దానికి నాకు అవకాశం వచ్చింది. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం ఉమా. నేను పలంనే స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాది చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తిరుపతి నుంచి చిత్తూరుకి ఈరోజు వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది నా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు జి సుభద్రమ్మ. నేను ప్రజెంట్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం తహసీల్దార్గా పనిచేస్తున్నాను. మాది కర్నూలు. మేము ఓటు వేయగలమో లేదో అని చాలా టెన్షన్గా ఉండింది. కానీ మాకు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు మాకు ట్రైనింగ్ తీసుకొని మీకు కూడా ఓటు వేసుకునే అవకాశం ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పిస్తున్నామని చెప్పినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. మేము ఇక్కడ ఈరోజు వచ్చి అంటే 4 days నుంచి జరుగుతుంది. నేను ఈరోజు వచ్చి ఇక్కడ ఓటు వేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఏ సురేష్ కుమార్, తహసీల్దార్ బీకోట. నేను అనంతపురం జిల్లా నుంచి ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను. ఓటు వేయడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి సమయం వృధా అవుతుందని కలెక్టర్ గారు చేసిన పని వ్యక్తం నేను ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అవకాశం కలిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్కి, జిల్లా యంత్రాంగానికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి సంక్షేమానికి చిరునామా జగనన్న అని ఎంపీ భాస్కర్ రెడ్డి కొనియాడారు. బుధవారం పుంగనూరు మండలంలోని నెక్కొంది గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బైక్ ర్యాలీలో పార్టీ నాయకులు ఎన్ శ్రీనాథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చంగారెడ్డి, జేఏసీ ప్రధాన కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ షాజహాన్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. తర్వాత గ్రామ వీధుల్లో పర్యటించి గడప గడపకు వెళ్లి జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమం గురించి వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిథునరెడ్డిలను మరోసారి ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. అందరూ బ్యాంక్ గుర్తుకెళ్ళి మౌస్లో ఎంపీ కొట్టి, ఎమ్మెల్యే కొట్టి 2 ఓట్లు వెళ్ళమ్మా. పెన్షన్ వస్తా ఉందా? పెన్షన్ ఇవన్నీ మళ్ళీ ఇంటింటికి మీకే రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ వచ్చేది. వేరే వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు చెప్పుడు మాట తినద్దండి. మీ ఇంటింటికి పథకాలన్నీ తేవాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. దాని గురించి కోట్లేదు.
ఇది మోడల్ మా ఫ్యాన్ ఎదురుగా బట్టలు రెండు వస్తాయి వాటిలో రెండు ఫ్యాన్ పక్కన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సూటిగా సమాధానమిచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న అధికారులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.